నేను తినే వాటిలో ఎక్కువగా నాకు నచ్చే కాంబినేషన్ ఏంటో తెలుసా? గోంగూర పచ్చడి విత్ చికెన్ ఫ్రై. మా అమ్మ తన స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా చేస్తుందో రండి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి 1/2 kg చికెన్. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్ లో ఉడకబెట్టుకోవాలి. చికెన్ లో వాటర్ అనేది ఏముండకూడదు అండి. గుండెకాయ తినేటప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది. అందుకే ఎప్పుడు దాని జోలికి కూడా వెళ్ళను. కాకపోతే ఇలా ఉడకబెట్టిన ముక్కల్ని ఒక ప్లేట్ లో వేసుకుని తినే అలవాటు నాకైతే ఉంది. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఉడకబెట్టిన ముక్కలన్నీ అందులో వేసుకొని కలపకుండా వదిలేయండి. ఒక 10 minutes తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ని ముక్కలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, మిక్సీ పట్టుకున్న పౌడర్ ని కూడా అందులో వేసి లాస్ట్ లో దించేసేటప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే వేడి వేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మరి మీరు చికెన్ ఫ్రై కి కాంబినేషన్ గా ఏది ఎక్కువగా తింటారో నాకు కమెంట్ చేసేయండి.